ఇంక నుంచి ఎవరైనా దొంగనా కొడక అంటే ఓ నన్ను పొగుడుతున్నారు అనుకోవాలి అంతే. మరి ఏదో మాట్లాడతాడు, ఏదో పెద్ద అది నేను గొప్ప అనుకుంటాడు. అలాగే ఉన్నాడు. అరే ఆర్డినరే అన్న ఇతర దేశం అయినా ఒక పెద్ద ప్రముఖ క్రికెటర్ అయినా ఆయన్ని అంత తేలికగా మాట్లాడడం, అంత చులకనగా మాట్లాడడం చాలామంది జీర్ణించుకోలేకపోతారు. మన గౌరవం, మన మర్యాదలు మనకు ఉంటాయి. అలాంటిది అంత గొప్ప క్రికెటర్ని పట్టుకుని ఏదో సిల్లీగా కామెడీగా అనేసినట్టు బూతులు మాట్లాడిస్తున్నాడు. ఇది మాత్రం సాంప్రదాయం కాదు, కరెక్ట్ కాదు. ఎంత గొప్ప యాక్టర్ అయినా రేపొద్దున నలుగురిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రాబిన్వుడ్ ఫంక్షన్లో అలా మాట్లాడడం చాలా బాధేసింది నాకు కూడా. నేను కూడా చూశానండి అది చాలా క్లియర్గా. అంత గొప్ప క్రికెటర్ని ఏదో గీలిగా ఎటకారంగా ఏదో తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్. మరి అతను క్షమాపణ చెప్తే మంచిది. సో ఈ కమెంట్స్ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుందా మూవీ మీద? ఏముండదండి, ఆ మనుషుల మీద పడుతుంది. అంటే ఇంత తేలిక మనస్తత్వం రాజేంద్ర ప్రసాద్ది, ఇంత తెలుగు తక్కువ మనస్తత్వం అని అనుకుంటారు తప్ప మూవీ మీద ఏం పడదు. మూవీకి దానికి సంబంధమే లేదు. ఎందుకంటే మూవీ బాగుంటే ఎవరైనా చూస్తారు. ఈ మధ్య వచ్చింది ఒక కొత్తది తీర్పు అనే సినిమా, అదిరిపోతుంది. కాబట్టి మూవీ గురించి పడుతుందని మనం అనుకోకూడదు. అది చాలా పెద్ద ఓవర్ యాక్షన్, తెలుగు తక్కువ యాక్షన్, అనాగరిక యాక్షన్. ఆ యాక్షన్ మానేసి ఉంటే బాగుండేది. అలాగే ఉన్నాడు. అరే ఆర్డినరే అన్న ఇప్పుడు ఒక గొప్ప క్రికెటర్ అయినా ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి ఆ క్రికెటర్ని. అలాంటి క్రికెటర్ని పట్టుకుని ఏదో అనాలని ఏదో తెలుగు తక్కువ అన్నట్టుగా అన్నాడు. అలా అనకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే మన సినిమా వాళ్ళని కొంచెం చెడ్డగా అనుకుంటారు ఇతర దేశాల వాళ్ళు. తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు, రేపు పొద్దున్న తెలిసి వార్నర్కి చెప్పే ఉంటారు ఇప్పటికే వాడేదో పిచ్చపిచ్చగా వాగాడని. దాని మూలంగా మన పరుగు పోద్ది. కాబట్టి చక్కగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడి గౌరవించి మన తెలంగాణకు వచ్చినటువంటి అతిథిని మనం చాలా గౌరవంగా మర్యాదగా సంస్కరించి నమస్కారం చేసి మన్ననలు పొందాలి తప్ప ఇలాంటి గేలి చేయడం, ఇలాంటి అనవసరమైన పనులు చేయడం చేసి మన పరువు దిగిద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది రాజేంద్ర ప్రసాద్ది. ఏదో మాట్లాడతాడు, ఏదో పెద్ద అది నేను గొప్ప అనుకుంటాడు. గొప్పే కాదని ఎవడో అండు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. మన దేశ సంస్కృతి ఎలాంటిదా అని చెప్పి ఇతర దేశాల్లో చెప్పుకునేలాగా మాట్లాడకూడదు. ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నానండి, ఇది కరెక్ట్ కాదు. అతను చేసింది తప్పు. బ్యాటింగ్ బాగా ఆడతాడు, దొంగలాగా 6 4 బాగా కొడతాడు. కప్పు కొట్టుకొచ్చే వ్యక్తి, అందు గురించి దొంగలాగా ఆడి గెలిచే వ్యక్తి కాబట్టి ఆ మాట అన్నాడు. ఏదో స్లోగా అన్నాడు, ప్రేమతోటి అభిమానంతో అన్నాడు కదా. ఆయన ప్రేమతోటి అభిమానంతో దొంగ నా కొడుకు అన్నాడు. దాన్ని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో అన్నీ తిప్పేస్తుండ్రు మొత్తం. నాకు అర్థం కాదు. ఏమన్నాడు? అభిమానంతో అన్నాడు, అంతే. అది కాదు. మరి పుష్ప సినిమాను కూడా వ్యతిరేకించారు కదా ఆయన రాజేంద్ర ప్రసాద్. అంటే అవును, స్మగ్లింగ్ చేసేవాడు కూడా హీరో అయిపోయాడు ఇప్పుడు అన్నాడు. అవును, మరి స్మగ్లింగ్ కరెక్ట్ కాదు కదన్న. ఇప్పుడు సినిమా చూసి ఏం నేర్చుకోవాలి మనం? పుష్ప సినిమా చూసి ఏం నేర్చుకోవాలి? దొంగతనం ఎట్లా చేయాలి, ఎర్రచందనం ఎట్లా కొట్టాలి, అది చేయాలి. ఆయన కావాలని కాంట్రవర్సీ చేస్తాను అనుకోవాలా? ఒకటే అన్న, ఇప్పుడు చేసింది అయితే, ఇప్పుడు చేసింది దొంగ నా కొడుకు అన్నాడంటే ఈ ప్రేమతోటి అభిమానంతో అన్నాడు. ఒకటి ప్రేమతో అభిమానంతో మాట్లాడాలంటే గొప్పగా పొగడాలి కదా. అవును, మరి దొంగ నా కొడుకు అన్నాడంటే పొగిడినట్లే కదా. ఇప్పుడు ఆయన గిట్ట నవ్వుతుండా లేదా? మరి అర్థమయ్యేటట్టు మరి మీరు పోయి చెప్పుండి మళ్ళీ ఆయనకు. మీరు ఆయన మూతుల్లో మైకులు పెట్టి అడగాలి. మరి ఈడ అడుగుతున్నా నన్ను, మళ్ళీ ఆయన మూతుల్లో పెట్టి మైకులు పెట్టి కెమెరాలు పెట్టి అడగాలి. ఇట్లా అన్నాడు కదా ఆయన, మీకు మంచిగా ఉందా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు అని అడగాల్సింది. మరి ఇక్కడ పబ్లిక్ని అడిగి ట్రోల్స్ చేసి మీరంతా ఇది కాదమ్మా చేయాల్సింది. ఆయన అడుగుండి, ఆయన ఎందుకు నవ్విండు? మళ్ళా నన్ను పొగుడుతుండనే కదా నవ్వింది ఆయన. నన్ను పొగుడుతుండు కాబట్టి ఆయన నవ్విండు. సో ప్రేమతోటి అభిమానంతో అన్నాడు. ఈ పదే ఇవన్నీ లేనిపోని టాపిక్లు తెచ్చి మీరు యూట్యూబ్లో వేసి అన్నీ ఇవి కాదు. పోయి డైరెక్ట్ ఆయన మూతిలో పెట్టి మైక్ అడుగుండ్రి. అది కరెక్ట్. నవ్వుతారేందన్న, నిజంగా పొగిడింది కాబట్టి నవ్విండు. ఆ మాటకి మీరు అంతా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మంచి పదం. ఆయన బ్యాటింగ్ కానీ, ఆయన కష్టపడే సత్తా కానీ, అందు గురించే దొంగ నా కొడుకు అన్నాడు. సో దానిలో ఏం లేదు, తప్పేం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు తాగేసి వచ్చారు, డ్రింక్ చేసి వచ్చారు అని చెప్పి నువ్వు చూసినావా? ఆయన అట్లనే వచ్చారు. నువ్వు చూసినావా తాగింది? మరి ఫోటోలు ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఎందుకు తాగి ఎందుకు వస్తారన్న? తాగి ఎందుకు వచ్చి మాట్లాడతారు చెప్పు?
అన్నీ ఇగో ఇవే అడ్డమైనవి అన్నీ ఇవే తాగి వచ్చిరని ఒకరు ఎందుకు తాగి వస్తే అంత క్లారిటీగా స్వచ్ఛంగా మాట్లాడతాడు మైక్ పట్టుకొని ఊగడ కొద్దిగానన్నా ఊగుతాడు కదా లేదు కదా మార్పు ఆయన మంచిగా ప్రేమతోటి అభిమానంతో దొంగనా కొడుకు మంచి బ్యాటింగ్ ఆడతాడు మంచి కప్పులు కొడతాడు అందు గురించే దొంగనా కొడుకు అన్నాడు అభిమానంతో ప్రేమతోటి అన్నాడు ఆయన గిట్ట నవ్వుతుండు కదన్నా ఇంక నుంచి ఎవరైనా దొంగనా కొడక అంటే ఓ నన్ను పొగుడుతున్నారు అనుకోవాలి అంతే మరి అది కానీ ఆయన ఒకటే సార్ అన్నారు మీరే చాలా సార్ మరి ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా మీకు అది అర్థం కావాలి అందరికి అర్థం కావాలని చెప్తున్నా డేవిడ్ వార్నర్ పైన అవును రాజేంద్ర ప్రసాద్ కించపరిచినట్లు మాట్లాడారు అవును సో దాని మీద మీ అభిప్రాయం? నిజమండి. అంటే చూడండి తను పెద్ద క్రికెట్ ప్లేయర్ అను ఎస్ఆర్హెచ్కి ఒకసారి కప్పు తీసుకొచ్చిన వ్యక్తి తను ఆస్ట్రేలియా తరపున తను క్యాప్టెన్సీ చేస్తాడు ఎన్నో తను అనుకుంటే నిజంగా ఈ చిన్న సినిమా రాబిన్హుడ్ అసలు పనికిరాదని అనుకుంటే పుష్ప 2 పుష్ప 3 కల్కి ఆ పెద్ద పెద్ద సినిమాలో స్థాయి వ్యక్తి తను ఆయన నిజంగా ఈరోజు రాబిన్హుడ్ చేయడమే షాక్ అయిన అంటే నిజంగా తన స్థాయి అంత పెద్దది ఆయన ఇంత చిన్న సినిమా చేసినదని మేము అనుకున్నాం చెట్టుకెళ్ళకి నితిన్ అదృష్టమో లేకుంటే వెంకీ కుడుమల యొక్క అదృష్టమో కలిసి వచ్చింది అనుకున్నట్లుగా తను యాక్ట్ చేశాడు. సో నిజంగా ఒక బయట వ్యక్తి తను మన ఇండియా వ్యక్తి కాదు ఒక బయట వ్యక్తి ఇండియా తరపున నిజంగా ₹1 డబ్బు తీసుకుండా డైరెక్టర్ చెప్పాడు ₹1 రిమ్యూనరేషన్ తీసుకోలేని డబ్బు తీసుకోకుండా సినిమాలో యాక్ట్ చేశాడు. సో అక్కడ వరకు ఓకే. నిన్న నోవోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సో నిజంగా ఎవరు డేవిడ్ వార్నర్ వచ్చిన తర్వాత స్వాగతం పలికారు. నిజంగా రాజు అందరు బాగా మాట్లాడారు. శ్రీ చాలా గొప్ప మాట్లాడింది. సో నేను అప్పుడు డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు తన షూటింగ్లో చూసినా ఎప్పుడు చూసినా తను వికెట్ అనే వ్యక్తి సార్ టికెట్ అంటే చాలా గొప్పగా శ్రీలీల మాట్లాడింది. మన అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. హీరో కూడా చాలా బాగుంటుంది. కానీ రాజేంద్ర ప్రసాద్ నిజంగా తను ఏం మాట్లాడతా కదా ముండా కొడుకు అంటాడా అండి ఒక వ్యక్తి ఐపీఎల్ క్రికెటర్ తను ఉన్న కాదన్నా ఇంటర్నేషనల్ క్రికెటర్ తను ఏదో నామలో ఒక రీజనల్ సంబంధించిన వ్యక్తి కాదు పాన్ ఇండియా వ్యక్తి తను అటువంటి వ్యక్తిని పట్టుకొని ముండా కొడుకు వాడు వీడు అంటుంటే వీడు ఏం తాగొచ్చిండా ఏం ఆడతాడు. ఇదే వ్యక్తి ఒకసారి పుష్ప హిట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఎర్రచందనం దొంగతనం చేసే కొడుకులు కూడా హీరోలు అవుతా ఉంటాడు. ఈయనకి అంటే ఇక్కడ అల్లాజున్ తిడతాడు ఇక్కడ డేవిడ్ వార్నర్ తిడతాడు. అంటే నాకు అనిపించింది అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి నిజంగా డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి అన్న మీరు చూడండి ఇప్పుడు కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పుడు కూడా మ్యాచ్ చూస్తున్నాడు. అంటే ఎస్ఆర్హెచ్ మీద ఉన్న ప్రేమ అట్లాంటి గొప్పదని తెలుగు వాళ్ళన్న ఎస్ఆర్హెచ్ అన్న చాలా ఇష్టం డేవిడ్ వార్నర్కి. సో మీరు చూడండి స్టెప్లు వేస్తాడు మన అల్లాజున్ స్టెప్స్ కానీ మన తెలుగు సినిమా సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ ఇన్వాల్వ్ అవుతాడు అనమాట. అన్న పుష్పాన్ని లేపింది డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ పరంగా అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటుంటే నాకు నిజంగా నేను షాక్ చాలా బాధపడ్డాను నిజంగా యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా యాజ్ ఎ డేవిడ్ వార్నర్ అభిమానిగా ఇది పద్ధతిగా నిజంగా ఒక విషయం చెప్తాను. సమంతకు మొన్న ఇష్యూ అయిందన్న మన కొండ సూర్యకి ఒక మాట అంటే అందరు సినిమా ఫీల్డ్ పెద్ద వాళ్ళందరూ ట్వీట్లు పెట్టారు. మరి అంతా ఏడుకోరన్న నాకు అర్థం కాదు. నాగార్జున వెనక నుంచి కూల కొడితే అందరూ రెస్పాండ్ అయ్యారు. ఈ దౌర్జన్యంగా లేపేస్తారు బిల్డింగ్ అది లేపేస్తారు. ఒక పెద్ద దిగ్గజమైన వ్యక్తి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఆయన వాడు వీడియోని సంభాషిస్తే ఏం నేర్పిస్తున్నాం అసలు నిజంగా ఇటువంటి వ్యక్తి నువ్వు చూడన్నా చాలా ఆయన అంటే ఒక పెద్ద వ్యక్తి అయినా డేవిడ్ వార్నర్ ఈయన వయసులో అయిన చిన్నోడు అయినప్పుడు కూడా తన ఛాయిస్ చాలా పెద్దది డేవిడ్ వార్నర్. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ దయచేసి రాజేంద్ర ప్రసాద్ మీరు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి. లేకపోతే మా 100% రాబిన్హుడ్ సినిమా మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రమాదం గారి ఛాన్స్. ఇంకో విషయం చెప్తానా అది సాంగ్ వచ్చి చూడన్న అదిదాస్ అప్రాయణ సాంగ్ వచ్చింది అదేమో సాంగ్ అన్న నాకు అర్థం కాదు. ఏం నేర్పిస్తున్నా సమాజానికి నాకు అర్థం కాదు. అదిదాస్ ఏం సర్ప్రైజ్ ఉందాడా సర్ప్రైజ్ ఆయన ఎవరు శేఖర్ మాస్టర్ ఊరి నీ అమ్మ ఆ దబుడు దిబుడే సాంగ్ కానీ ఏంది ఆ సినిమాకి వేసిన డాకు మహారాజ్కి దబుడు దిబుడే ఒక ఎమ్మెల్యే క్యాన్ పట్టుకొని దబుడు దిబుడే సాంగ్ వేపిస్తాడు ఈయన. ఇప్పుడు అదిదైతే సర్ప్రైజ్ ఏమో ఏదేదో ఓపెన్ చేస్తున్నాడు. ఆ పద్ధతి లేకుండా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ అరెస్ట్ చేయాల్సింది శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలి. నిజంగా ఇట్లాంటి సభ్య సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాము. ఇక్కడేమో ఆయన రాజేంద్ర ప్రసాద్ ఇట్లా మాట్లాడు ఇక్కడేమో శేఖర్ మాస్టర్ దబుడు దిబుడు అంటాడు. ఇది నిజంగా పద్ధతిగా దయచేసి సినిమా అంటే చాలా పెద్ద ఫీల్డ్ అన్నది. సో నిజంగా ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే సినిమా ఫీల్డ్. సో నిజంగా అట్లాంటి మంచి ఫీల్డ్లో ఇట్లాంటి విషయాలు ఆలోచించి చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే నాదిగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాను రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన రాజేంద్ర ప్రసాద్ ద్వారా సారీ చెప్పించండి. ఎందుకంటే ఈ విషయంలో మన నాట్ ఓన్లీ క్రికెట్ ఫ్యాన్స్ కాదు అల్లార్జున్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు. ఎందుకంటే మాట్లాడుతుంటే మన తెలుగు వాళ్ళ గౌరవం ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది. గౌరవం కాదన్న చూడు ఆయన వచ్చినాడు మనం నమ్మి ఇంత దూరం వచ్చిండు పాపం ఆయన తెలుగు రాలేదు కాబట్టి నువ్వు వాడి వీడు అన్నా తను వదిలేశాడు అంతే. మన నీకు తెలుసు నాకు తెలుసు కానీ పాపం ఆయన తెలియదు. నిజంగా తను తెలిసి ఉంటే తను ఆనే కొట్టేవాడేమో చెప్పలేము మన కానీ ఆయన నవ్వుతూ మాట్లాడాడు. వాళ్ళు కూడా ఉన్నారు మరి అంటే దాంట్లో తప్పే ఉంది. నువ్వు సమర్థిస్తావు బ్రో నువ్వు సమర్థిస్తావా నీ ఇంట్లో
ఇట్లా వాడికి నువ్వు అట్లా వాడి అంటే నువ్వు ఊరుకుంటావా? అలాంటి వాళ్ళకి అదే విధంగా ఒక వ్యక్తి ఒక ఫారెన్ నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం రెస్పెక్ట్ చేయాలి. చూడన్న మన ఈ నుంచి ఇండియా నుంచి లక్షల మంది పోతారు ఫారెన్కి, మరి అక్కడ ఇటువంటి జరగలేవు. మరి నిజంగా మనం సినిమా పిలిచి చాలా గొప్ప అభిమానిస్తామన్న, అభిమానించే దాంట్లో నిజంగా ఆయన దేవర్ అన్న వ్యక్తి అంత గొప్ప వ్యక్తి, మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని ఇట్లా నెగిటివ్ మాట్లాడాడు అని ఏం మాట్లాడతా, నోటికి ఏదో సార్ మాట్లాడుతున్నాడు. నిజంగా ఇప్పటి నుంచి ఆ మాట బాగుంటుంది అన్న, పొగరు ఉంటుంది చూడు, నేనే పెద్ద సినిమా ఫీల్డ్లో నేనే పెద్ద అన్నట్టుగా, అది తగ్గదు. ఎవడైనా సరే కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే అట్లా ఎప్పుడు విమర్శించదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. ఎవరైనా అండి కొంచెం వల్గర్గా మాట్లాడడం జరిగింది, దొంగ ముండా కొడుకులు అని. సో అది అతను వేరే మన తెలుగువాడు కాకున్నప్పటికీ ఎవరిని అన్నా కూడా బాధాకరమే. సో ఒక బాధ్యత గలంగా ఇన్ని సినిమాలు చేసిన బాధ్యత గల నటునిగా అనడం అనేది చాలా బాధాకరం. రోడ్డు మీద వెళ్ళే ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కూడా అది చాలా బాధాకరం. ఎందుకంటే అతనికి లాంగ్వేజ్ రాదు, అర్థం కాదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది అది చాలా బాధాకరం. సో ఇట్లాంటి మాటలు అనేవి మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ పెరిగిపోతున్నాయి. గతంలో కూడా చూసినట్టయితే చలపతిరావు గారు కూడా కానీ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. చాలామంది అనేక నటులు కొన్ని సందర్భాలలో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి మరీ విచ్చలవిడిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి అనేది సినిమా ఇండస్ట్రీ ఏదైతే చిత్ర పరిశ్రమ ఉందో వాళ్ళకు మా అసోసియేషన్ దాని తరపున కానీ వాళ్ళకు సభ్యత్వం రద్దు చేయడం కానీ వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కల్ప స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరో ఎలా అంటారని పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. కానీ విమర్శనాత్మకంగా స్పందిస్తే తప్పలేదు. కానీ ఇలా వల్గర్గా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. మరి అది ఏమంటే ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే చాలామంది నటులు, ఇప్పుడు చలపతిరావు గారు కానీ లేకుంటే ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు కానీ ఏదో టాపిక్ అసలు ఉన్న టాపిక్ను మాట్లాడకుండా సినిమా గురించి, సినిమా ప్రమోషన్స్ గురించి, సినిమా హైపును, సినిమాలో ఉన్న ఏంటిది డెప్త్ను గురించి మాట్లాడకుండా బయట బయట టాపిక్ తీసుకొచ్చి ఇండస్ట్రీలో వాడడం అనేది చాలా బాధాకరం. డ్రింక్ చేసి కూడా వచ్చి అలా మాట్లాడారని చెప్పి తప్పకుండా అది ఆ భాష కూడా డ్రింక్ చేసినట్టుగానే ఉంది. ఆయన ప్రవర్తన కూడా ఆ వర్డ్ వరకు అయితే మొత్తం తాగినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇలా అని అంత వెకిలి వేషాలు వేసుకుంటూ ఒక ప్రముఖ మంచి స్థాయిలో ఉన్న నటుడు ఇలా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. మేమైతే అనుకుంటున్నాము వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పాప చనిపోవడం కానీ వాళ్ళ కొడుకు లేకపోవడం కానీ చాలా బాధతోటి మందాగేసి వచ్చి ప్రవర్తించడం అనుకుంటున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి పట్ల అమర్యాదగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇట్లాంటి వాటిని ఎవరు కూడా, ఏ అభిమానులు కూడా దాన్ని స్వాగతించారని మేమైతే తెలియజేస్తున్నాం.